జై దిలాలి కేసీఆర్ నాయకత్వం దిలాలి ఎందుకు రాంతగా మినిస్టర్ దిలాలి కేసీఆర్ నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై నాయకత్వం దిలాలి దిలాలి मनोज कुमार ना मनोज इनका సిరిసిల్ల జిల్లాలోని 2 మున్సిపాలిటీలు 12 మండలాలు నుండి 157 టీమ్స్ 175 మ్యాచ్లు 2512 మంది క్రీడాకారులతో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంటు ఈ నెల 10 నుండి 25 వరకు జరగబోతుంది. ఆ విషయాలన్నీ కూడా మరి తోట ఆగయ్య గారు చాలా వివరంగా వివరించారు. ఇవి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి క్రికెట్ క్రీడాకారులకి ఇది ఒక గొప్ప ఉత్సాహం కలుగుతుంది. దీన్ని దిగ్విజయం చేయాలని చెప్పి నేను యువతకి, ముఖ్యంగా ఇక్కడ క్రికెట్ క్రీడాకారులకు అందరికీ, క్రికెట్ అభిమానులందరూ కూడా దీన్ని వీక్షించాలని చెప్పి కోరుతూ ఇవి బ్రహ్మాండంగా దిగ్విజయంగా జరుగుతాయనేటువంటిది ఆశిస్తున్నాం. రెండో విషయము, తెలంగాణ క్రీడా ప్రాంగణాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రభుత్వ భూముల్ని ఎంపిక చేసి వాటిని చాలా శుభ్రపరిచి ఆ క్రీడా ప్రాంగణాలని, తెలంగాణ క్రీడా ప్రాంగణాలని ప్రతి గ్రామంలో ప్రభుత్వ భూమిని ఎంపిక చేసి వాటిని శుభ్రపరిచి క్రీడాకారులని ప్రోత్సహించాలని చెప్పి ఒక గొప్ప ఆశయంతో ముందుకెళ్తున్న సందర్భంలో దురదృష్టవశాత్తు ఎన్నికల్లో మరి మా ప్రభుత్వం మేము కోల్పోయినాము. ఈరోజు 2.5 సంవత్సరాల కాలం గడుస్తున్నది. ఆ క్రీడా ప్రాంగణాలన్నిట్లలో తుమ్మ చెట్లు, యాప చెట్లు, మురుగు కాలువలు వాటికన్నిటికీ నిలయాలైపోయినాయి. కానీ నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటాడో నిన్న ఇవాళ పత్రికలు చదివిన, క్రీడాకారులకి చాలా ప్రోత్సాహం కల్పిస్తాము, క్రీడల పట్ల చాలా గొప్పగా ఆయన నిన్న ఫుట్బాల్ ఆడి చెప్పిండు. మంచిదే. నేను మళ్ళా రేవంత్ రెడ్డి గారిని ఏం కోరుతున్నానంటే, కేసీఆర్ గారి ఇంత గొప్ప ఆశయంతో గ్రామీణ ప్రాంతాల్లో పట్ల క్రీడల్ని ప్రోత్సహించాలి. పిల్లలు వివిధ దురలవాట్లకి లోనవుతున్నారు, వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి గ్రామాల్లో పట్ల ఆట స్థలాలు చేయాలని చెప్పి చాలా గొప్ప తలంపుతోని మేము వాటిని ప్రారంభించాం. మీరు ఏ ఊళ్ళో చూడండి తెలంగాణ క్రీడా ప్రాంగణాలు అని చెప్పి బోర్డులు కూడా పెట్టినాం. ప్రతి గ్రామంలో ఉంటాయి. ఇవాళ మీరు తెలంగాణ యావత్తు తెలంగాణ 12,000 గ్రామాల్లో పట్ల గ్రౌండ్ డెవలప్ చేసి తెలంగాణ క్రీడా ప్రాంగణాలు బోర్డులు మీరు ఏ ఊళ్ళో తిరుగుతుంటే కూడా అవపడుతుంటాయి. వాటిలన్నింటిలో ఈ దుస్థితికి వచ్చినాయి. కాబట్టి నిన్న రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానం చేసినప్పుడు క్రీడలను ప్రోత్సహించాలి, యువతను వాటిని ఉండాలి, చెడు అలవాట్లకు కావాలి. అదే తలంపుతో, అదే ఆలోచనతో కేసీఆర్ గారు ప్రారంభించారు. నువ్వు కొనసాగించు మిస్టర్ రేవంత్ రెడ్డి. జై తెలంగాణ. రాజకీయాలంటే కేవలం ప్రజలకు సంబంధించిన అంశాలపైన పోరాటం చేయడం, ప్రజా సమస్యల సాధన, సంక్షేమం, అభివృద్ధి కాకుండా వాటితో పాటు ముఖ్యంగా యువతకు సంబంధించినంత వరకు యువత ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి, ఒక స్నేహపూర్వకంగా అందరూ ఒక వేదిక దగ్గర కలుసుకోవాలనేది ఒక క్రీడల ద్వారానే సాధ్యమవుతుందనే విషయం మనందరికీ తెలిసిందే. గౌరవనీయులు రాష్ట్ర సాధకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారి పేరిట రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్ని మండలాలలో
12 మండలాలు అట్లాగే 2 మున్సిపాలిటీల్లో మండలాలకు సంబంధించి మున్సిపాలిటీలకు సంబంధించిన క్రీడాకారులు ఎక్కడికక్కడ 14 స్థలాల్లో క్రికెట్ ఆడడానికి షెడ్యూలు విడుదల చేయడం జరిగింది. ఈ నెల 10వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు 15 రోజుల పాటు ఈ క్రికెట్ సంబరాలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అంతటా గౌరవ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఇదొక పండగ వాతావరణంలో మన సార్ పేరిట, కేసీఆర్ గారి పేరిట నిర్వహిస్తున్నాం కాబట్టి అందరం కూడా పాల్గొనాలని చెప్పేసి మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు చెప్పి ఈరోజు మన చేత వినోదన చేత ఈ లోగోను ఆవిష్కరింపజేయడం జరిగింది. మనందరం కూడా ఈ నెల 10వ తారీఖు నుంచి ఎక్కడికక్కడ అన్ని మండల కేంద్రాల్లో వివిధ గ్రామాలకు సంబంధించిన టీంలతోని అక్కడ ఆటలు నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలకు సంబంధించి ఆయా మున్సిపాలిటీ కేంద్రాలలో ఆటలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి మండలం నుంచి 2 జట్లు వచ్చి ఇక్కడ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో లీగ్ మ్యాచ్ల తర్వాత ఇక్కడ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మ్యాచ్లు ఆడడం జరుగుతుంది. తగిన పారితోషికం, అట్లాగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు కావచ్చు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కావచ్చు, లేకపోతే బెస్ట్ ప్లేయర్ కావచ్చు, బెస్ట్ బౌలర్, బ్యాట్స్మెన్, ఇట్లాంటివన్నీ కూడా అంటే ఎక్కడైతే వివిధ టోర్నమెంట్లలో నిర్వహించే దానికంటే కూడా మన బీఆర్ఎస్ పార్టీ నిర్వహించేది బ్రహ్మాండంగా క్రీడాకారులకు నూతన ఉత్తేజం, నూతన ఉత్సాహం నింపే విధంగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. అట్లాగే కోచ్లు, అంపైర్లు కూడా తగిన అంటే అనుభవం ఉన్న వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఫిజికల్ డైరెక్టర్లను, పీఈటీలను కూడా సంప్రదించి వారి సూచనలతోటి ఏ టైంలో నిర్వహించాలి, ఈ ఓవర్లకు సంబంధించి ఎన్ని ఓవర్లు అనేది కూడా 20-20 మ్యాచ్ 20 ఓవర్లు ఆడించాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ వేసవిని దృష్టిలో పెట్టుకొని కూడా తగిన జాగ్రత్తలు తీసుకుందాం. మనందరం కూడా ప్రతి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరం కూడా ఇదొక పండగ వాతావరణంలో నిర్వహించి ఒక యూత్కు సంబంధించిన ఒక ఫెస్టివల్గా దీన్ని అంటే ఒక పండగలాగా వారికి అందిద్దాం. వారందరితో కలిసి ఈ 15 రోజులు ఒక ఉత్సవంలా దీన్ని జరిపి విజయవంతంగా కేసీఆర్ కప్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిద్దామని చెప్పేసి అందరు బీఆర్ఎస్ నాయకులని, కార్యకర్తలని, మా సోదరిమణులందరినీ కూడా కోరడం జరుగుతుంది. తప్పకుండా మీడియా మిత్రుల ద్వారా, పాత్రికేయ మిత్రుల ద్వారా జిల్లాలోని యువత అందరికీ, యువ సోదరులందరినీ కూడా కోరుతూ ఉన్నాం. ఈ టోర్నమెంట్ను ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా క్రీడా స్ఫూర్తితో పాల్గొని మంచిగా ఈ క్రికెట్ టోర్నీలో పాల్గొనాలని చెప్పేసి అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. త్వరలో దీనికి సంబంధించి మండల కేంద్రాలలో దీన్ని రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేయడానికి గాను మేము స్థలాలు అనౌన్స్ చేస్తాం ప్రతి మండల కేంద్రంలో కూడా. అట్లాగే సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీ కేంద్రాలలో కూడా దీన్ని ఆడే జట్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి, ఎంట్రీ చేయించుకోవడానికి స్థలాలను ఎవరిని సంప్రదించాలనో ఫోన్ నెంబర్లు కూడా అన్ని మండల కేంద్రాలకి ఎక్కడెక్కడ ఎవరెవరు ఉంటారో వాళ్ళందరికీ కూడా త్వరలో షెడ్యూల్ రిలీజ్ చేసి పత్రికా ముఖంగా తెలియజేస్తామని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కాబట్టి మరొకసారి జిల్లాలోని క్రికెట్ క్రీడాకారులందరినీ కూడా ఈ మెగా జిల్లా స్థాయి టోర్నమెంట్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను.